ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు మంత్రి కొలుసు పార్థ సారథిపై విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు. మంత్రిగారు బహిరంగ చర్చకు సిద్ధమైతే నేను సిద్ధమే, కొండలు గట్టులు కరిగిపోయినాక మాట్లాడతారా? కుటమి నాయకులు కమిటీ పేరుతో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ను ఇబ్బంది పెడితే ఊరుకోం. మొక్కజొన్న రైతులకు పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారితో మాట్లాడామని మంత్రిగారు అంటున్నారు. అందువలన రైతులకు ఏమీ ఒరగలేదు. వైసీపీ గవర్నమెంట్లో వచ్చినన్ని పథకాలు కుటమి ప్రభుత్వంలో వచ్చినయని నిరూపిస్తే బహిరంగంగా చర్చకు సిద్ధం అని మంత్రి పార్థసారథిపై సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్. మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి హానరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా మిగిలిన వారు ఎవరో కూడా దాని గురించి ఆలోచించలేదు. రైతులు పడుతున్న బాధలు కనీసం తీర్చాలి, వాళ్ళకి న్యాయం ఏంటి చేయాలని చెప్పేసి ఆలోచనే లేదు. అటువంటి పరిస్థితిలో మేము మీటింగ్ పెడతాం జరిగింది. మీటింగ్లో పేరు నాని గారు కానీ, లేకపోతే తదితర పెద్దలు మరి జోగి రమేష్ గారు కానీ, అదేవిధంగా పెద్దలందరూ కూడా రావడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఇవాళ నేను చెప్పేది ఒకటే, దానికి హానరబుల్ మినిస్టర్ గారు నిన్న ఎప్పుడో ఒక ఆన్సర్ ఇచ్చారని చెప్పేసి నాకు తెలిసింది. దాంట్లో సారాంశం ఏమిటి అని చెప్పేసి కనుక్కున్నప్పుడు, చాట్రాయి మండలంలో మొక్కజొన్న రైతులకు మీరు 2 నెలల క్రితం మాట్లాడాను అంటున్నారు. ఎవరు ఆయన మాట్లాడారంట 2 నెలల కింద. అదే రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాము అన్నారు. మరి దీనివల్ల రైతులకు జరిగిన న్యాయం ఏమిటి? ఏం చేశారు మీరు? ఇంతమందితో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడారంటున్నారు. మేమేంటంటే మాట్లాడలేదని అంటున్నాం. ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పలేదనే మేము మొన్న చెప్పాం అందరం కూడా. కానీ వారికి చెప్పించామని మీరే చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే రైతులకు రూపాయి ఏమైనా వచ్చిందా? ₹1 ఏమైనా వచ్చిందా? మామిడి రైతులకు కానీ, లేకపోతే ఏంటంటే మొక్కజొన్న రైతులకు కానీ. మేము మాట్లాడేది ఏమీ సొల్లు మాటలు కాదు. ఎవడో సొల్లు మాట్లాడ్డం. నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాం. ఇవాళ రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇల్లు అక్కడ ఉంచుకునేవాళ్ళం. రైతులకు జరిగే అన్యాయం గురించి, వాళ్ళు పదే బాధల గురించి మీరు ఏంటంటే మాట్లాడకుండా మీరు వేరే దాంట్లోకి డైవర్ట్ అయిపోయి వాళ్ళది వీళ్ళది, వాళ్ళ పార్టీలు మారారు, వీళ్ళు పార్టీలు మారారు, అది కూడా మాట్లాడతాను నేను. అసలు ఇవన్నీ నీకు ఎందుగా? మేము అడుగుతుంది ఏంటి? నూజివీడు రైతులకి మీరు ఏం చేయగలిగారు? ఏం న్యాయం చేయగలిగారు? కమర్షియల్ మొక్కజొన్నకి మీరు ఏం చేయగలిగారు? సీడ్కి ఏం చేయగలిగారు? అదేవిధంగా మామిడికి ఏం చేయగలిగారు అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేదంతానేమో సొల్లు. వాళ్ళు ఏం మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి వాళ్ళని విమర్శిస్తాం, నన్ను విమర్శిస్తాం తప్ప నువ్వు నూజివీడికి చేసింది ఏమిటా? అసలు చేసింది చెప్పండి. గౌరవంగా మాట్లాడుతున్నాను, చెప్పండి. హోటల్లో నూజివీడు మామిడికాయ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతారు? దాని పాపులారిటీ అట్టడిది. అమెరికా వెళ్తే నూజివీడు మామిడికాయ లైన్లో నుంచొని 1/2 గంటలో మొత్తం అయిపోయింది. టన్నుల కొద్ది మామిడికాయ లాస్ట్ ఇయర్. ఎందుకు చెప్తున్నాం అంటే మా నూజివీడు ఫ్రూట్ని మా నూజివీడు నియోజకవర్గ ప్రజలు మేమందరం కాపాడుకోవాలి. కాపాడుకోవచ్చు ఏంటంటే బాధ్యత ఎంతైనా ఉన్నది. చూసుకోండి, హైదరాబాద్లో కట్టిన బోర్డులు, హైదరాబాద్లో నూజివీడు గురించి కట్టిన బోర్డులు, నూజివీడు పుట్టి పెరిగిన మా అందరికి ఎట్టుంటదే? తిండా ఇంకా ఉండే మన దగ్గర. మొత్తం వెళ్ళి తీసేసారు నూజివీడు. ఎందుకు చెప్తున్నావు అంటే హిమాయతనగర్లో షాప్ పెడితే దానికి నూజివీడు మామిడికాయలని రాశాడు. దీన్ని సేవ్ చేయాలక్కర్లేదా? ఈ ఫ్రూట్ని సేవ్ చేయాలక్కర్లేదా?
వీళ్ళకి ఏదైనా ఎకరానికి ఎంతనే మీరు ఫిక్స్డ్గా చేయాలి కదా. మీ గవర్నమెంట్లోనే కదా అట్లా పోయినాయి కాయలన్నీ. పూర్వం ఎప్పుడు పోలేదు కదా, లాస్ రాలేదుగా, పూర్వం ఎప్పుడు రాలేదుగా. ఇటువంటి కాయని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. రైతులు ఏంటంటే నాశనం చేశారు, తోటలన్నీ నరికేస్తుంటే చూస్తా కూర్చున్నారు. మీరు ఏం చేద్దామని ఈ నూజుడు రావటం? ఒకడు అడుగుతాడు, ఏం చేశారండి అసలు మీకు నూజుడులో ఈ 15 సంవత్సరాల నుంచి ఏం చేశారు? మేము వచ్చే 2 సంవత్సరాల్లోనే అంటే స్వర్గానికి దిగొచ్చి నూజుడు దింపించాం. మీరు ఏంటంటే మీరు అసలు ఏం చేస్తారు అని చెప్పేసి అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటి? ట్రిపుల్ ఐడి తీసుకొచ్చింది ఎవరో, ఎస్సీ స్కూల్ తీసుకొచ్చింది ఎవరో, ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తీసుకొచ్చి పిల్లలకి అందరికీ హై స్కూల్లో కట్టించి దాన్ని ఓపెన్ చేసింది ఎవరో? ముందు ఫస్ట్ నేను చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కొన్ని జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కొన్ని జరిగినాయి. 2014 నుంచి 2019 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా మీరు ఏమి చేయలేపారు మన రాష్ట్రానికి. అప్పుడు మీరు ఎమ్మెల్యే కాదు, అప్పుడు మీరు పార్లమెంట్కి వెళ్ళి వేసి ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఏది విజయవాడలో ఒక స్థలం ఒకటి ఉంది వీరికి. ఆ స్థలంలో అక్కడ ఒక ఇల్లు చిన్నది వేసుకొని దాంట్లో ఫ్యాన్ వేసుకొని దాని ముందు ఒక చిన్న సైకిల్ పెట్టుకొని దాంట్లో ఉండేవారు వారు. ఇప్పుడు పార్లమెంట్కి వేసిన తర్వాత అప్పుడేమో ఇప్పుడు 2014 అటు ఉంది. అది పార్లమెంట్కి వేసి ఓడిపోయి అక్కడే కూర్చొని ఉండేవారు ఎవరో లేకుండా. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తీసుకొచ్చింది ఏంటో అని చెప్పేసి చెప్తున్నా. ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చింది ఎవరండి? దాన్ని పోగొడుతుంటే కూడానేమో తీసుకొచ్చింది ఎవరో? మేం కాదా? రాజశేఖర రెడ్డి గారు, ఆయన లేకపోతే అసలు డెవలప్మెంటే లేదు నూజివీడు. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే డెవలప్మెంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే డెవలప్మెంటే లేదు, పథకాలే లేవు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి విరవేయకుండా ప్రజలతో తిరుగుతూ మమేకమై తిరుగుతూ ఇవాళ ఒకటి పిచ్చికి ఒడ్లు కింద తీసుకొస్తే ఎట్ట ఇంట్లో పెడద్దో ఆ విధంగా ఒకటి తీసుకొచ్చి నూజుడి తీసుకొచ్చా. ఏం చేస్తామని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి మీకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళెవరో ఫేస్బుక్లో కొన్ని ఏంటంటే మొత్తం చేయటం జరుగుతుంది. ఫేస్బుక్లో కొన్ని పెట్టారు, ఇయ్యాలే వచ్చినాయి. ఏళ్ళు పెట్టారు ఫేస్బుక్కేనా? ఈ ఒక దొంగ న్యూస్ అబద్ధాలన్నీ పెట్టడం జరిగింది. దీని ముందు మొక్కలు చేసేస్తా. ఇటువంటి ఎన్నెన్నో పెట్టుకోండి. మాకేంటి? మేము నూజిలో పుట్టాం, నూజిలో పెరిగాం, నూజిని అభివృద్ధి చేయాలని చూసేటువంటి మాది. ఏ విధంగా చేయాలని చెప్పి చూసింది మేము. నీకు తెలియదా మేమేమో డెవలప్ చేసిందే ఇన్ని సంవత్సరాల్లో? అడిగేవాడికి నూజివీడికి నీళ్లు దిగొచ్చింది ఎవరండి? మంచినీళ్ళు, కృష్ణా జలాలు ఎవరు దిగొచ్చారు? రాజశేఖర్ గారి టైంలో మేము తీసుకురాలేదా? మరి పేదలకు వేలాది ఎకరాల్లో భూ పంపిణీ చేసింది ఎవరు? పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది ఎవరు? సరే రెడీ. ఆయన బహిరంగ చర్చ అన్నాడా లేకపోతే ఆయన ఏమన్నాడు కానీ నాకు తెలీదు. ఆయనే పెట్టమానండి. ఎక్కడ పెడతాడో, చిన్నగానే పెడతాడో, పెద్దగానే సెంటర్లు పెడతాడో, లేదా ఏ ఊళ్ళో పెడతాడో పెట్టమానండి. నాకేం బాధేం లేదు. బహిరంగ చర్చ అని అన్నాడా? ఆయన అన్నారా అంటే రెడీ. మేమేం వెనక తగ్గడం కాదుగా. వెనక ఎప్పుడు తగ్గలా, ఇవాళ తగ్గం.
బహిరంగ చర్చ ఏంటి? అన్ని తప్పు పనులు చేసి అన్ని కొండలన్నీ వెళ్ళిపోయిన తర్వాత బహిరంగ చర్చ. ఓ ఆల్ రైట్, ఐఎమ్ రెడీ టు గో దేర్, యు ఫిక్స్ ద డేట్ అండ్ ప్లేస్ ఆల్సో, ఐఎమ్ రెడీ, ఐ విల్ కమ్ దేర్, దట్స్ ఆల్. ఎకరాల భూమి. ఇంకా పార్టీలు మారారు వాళ్ళు వీళ్ళు, ఎవరో పేరు నాని గారు అది ఇది అని అంటున్నారు. పార్టీలు మారేది ఎవరో? పార్టీలు మారేది ఎవరండి? ఏం మారాడైనా? పేరు నాని ఆయన మొట్టమొదటి నుంచి కాంగ్రెసే. ఆయన ఫాదరు చాలా సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్ చేశాడు. పేరు నాని గారు ఫాదరు కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ నుంచి ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి ఆయన జగన్ గారికి వెళ్ళి అట్రాక్ట్ అయ్యి జగన్ గారికి వెళ్ళి వచ్చాడు. ఆయన ఏంటంటే ఏదో నిన్న ఆయన గురించి మాట్లాడారు, ఆయన గురించి, తర్వాత ఏమో మన జోగి రమేష్ గారి గురించి ఏదో ఇష్టం వచ్చినట్టు మాడటం జరిగింది. వాళ్ళేమల్లా ఉన్న విషయాలు చెప్పారు. ఉన్న విషయాలు చెప్తే మనకి ఏంటంటే అంత బాధ అయిపోతే ఎట్లండి? ఈ పనులు కదా, ఇంకా నేను చేసిన పనులు బోడని ఉన్నాయి, అసలు అయ్యదు. అంత బాధ అయిపోతే ఎట్టండి? నా గురించి అంటాడు ఏంటి, మీరు ఏదో నిద్రపోతున్నప్పుడు నేను చెల్లెను చాటరాయి. ఆయనకేంటి, ఆయన ఏంటంటే ఎప్పుడు పడుకోడు, తెల్లవారులో మేలుకొని ఆలోచిస్తుంటాడు. ఎక్కడ ఏ కొండ ఉంది, ఎక్కడ కొడితే దెబ్బ కొడితే మనకి బాగా మట్టి వస్తాయి అని చెప్పేసి. మేము రాత్రులు నేను సుమారు 11:30కి పడుకుంటాం, పొద్దున్న 6 o'clock లేస్తాం. పండుకోవాలి ఎవడైనా సరే మనిషి. అంతేగాని తెల్లవారులు ఆలోచిస్తే చాలా ప్రమాదం. హెల్త్ పాయింట్ చూసుకున్నా ఈ రోజుల్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే తెల్లవారులు ఆలోచిస్తారనుకోండి వీక్ అయిపోతారు మనిషి, గుడ్డికి స్టంట్ లెవెల్స్ వస్తాయి. అందుకని ఏంటంటే తెల్లవాళ్ళు ఆలోచించకూడదు, ఎవరో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రోజుల్లో కూడా ఇంకా వచ్చిందనుకోండి, ఇంకా ఇటువంటి వార్తలే కొన్ని మళ్ళీ టీవీలో వస్తున్నాయనుకోండి, 94 నుంచి హిస్టరీ అంతా మొత్తం చెప్తా. ఇంకా ఇటువంటి వార్తలుగానే వస్తున్నాయనుకోండి, 94 నుంచి ఇవాళ వరకు హిస్టరీ చెప్పేస్తాం మళ్ళీ అప్పుడు స్పెషల్ న్యూస్ కింద. మేమేమి పారిపోయేవాళ్ళం కాదండి. మాకు కావాల్సిందల్లా న్యూస్ డెవలప్మెంట్. దానికి మేము అడుగుతుంది ఏంటి, మామిడి రైతు మొక్కజొన్న రైతుకి మీరు ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని. దానికి ఎందుకయ్యా మీకు ఉలుకు పలుకు ఏంటి అయ్యి? దానికేంటా డైవర్ట్ అయితే దాని గురించి చెప్పకుండా ఆయనవే చేశాడు, పేరు నాని చేశాడు, ఈయనవే చేశాడు, మీరేమో పడుకో ఉండారు, నేను వెళ్ళాను చాటరాయి రైతులతో మాట్లాడిశాను, అయిపోయింది. ఏంటి అయిపోయింది? రూపాయి ఏమైనా ఇచ్చారా అయిపోవడానికే? అక్కడ తెలంగాణ గవర్నమెంట్లోనేమో వాళ్ళేమో 2400 ఇస్తుంటే 2400 2.5 టన్నులకి మీరు ఏ ఓపంగా ఇచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారా? ఈసారి మళ్ళీ ఏది వచ్చినా సరే ఖండిస్తాం కాదు. 1994 నుంచి కూడా ఇవాళ వరకు ఏం జరిగింది మొత్తం బయటపడుతుంది. సరే, వెళ్ళిపోతున్నాయి, కొండలు మొత్తం తరిగిపోతున్నాయి, అదేవిధంగా మట్టి వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో దీనికి అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మాట్లాడటానికి పర్ఫెక్ట్గా అన్ని పాయింట్స్ కూడా లేని ఉన్నాయి, అన్ని కూడా. స్పెషల్ న్యూస్ ఒకటి ఉంది, స్పెషల్ న్యూస్.
ఏమిటా స్పెషల్ న్యూస్ అంటారు? నూజివీడులో 4-5 చేతిలో సీలింగ్ ల్యాండ్ సుమారు 45 ఎకరాలు ఉంది. నూజివీడు టౌన్లో 45 ఎకరాలు. నేను ఉన్నప్పుడు దాన్ని ఎక్వైర్ చేయాలని చూశా, కోర్టుకు వెళ్ళటం జరిగింది. దాని పొజిషన్ ఏంటనేది ఇంతవరకు తెలీదు. దాని పొజిషన్ ముందు బయట పెట్టాలి ఎంఆర్ఓలు. ఎందుకంటే నేను మొన్న మన సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం. వారికి ఇచ్చిన తర్వాత నేను తీరుస్తాన్నారు. తర్వాత బహుశా అది ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. లేకపోతే మళ్ళీ నేను లెటర్ పెడతా. 4-5 చేతిలోనే 45 ఎకరాలు బాగుందండి. దాన్ని మేము రావటం ఏంటి మా గవర్నమెంట్లో, అది మొత్తం పంచేసి నూజివీడు ప్రజలకి అది మొత్తం పంచుతా. మళ్ళీ ఇప్పుడు పంచింది కాకుండా, ఇప్పుడు పంచిందే చాలా ఎక్కువ. ఎంఆర్పురం కాలనీ కానీ, అదేవిధంగా ఏంటంటే రావణగూడ రోడ్లు కానీ, అదేవిధంగా ఏంటంటే ఎంఆర్పురం కాలనీ ఆపోజిట్లో అటేపు రోడ్లు కానీ, ఆ రోడ్డు కూడా క్లియర్ చేయించాం. ఆ రోడ్డు కూడా ఫస్ట్ క్లాస్ తార్ రోడ్డు వేసాం. ఏది ఆ కాలనీ పక్క నుంచి అటేపు ఒక కాలనీ ఉంది, కొత్త కాలనీ కట్టించాం. ఈ విధంగా నూజివీడు చుట్టుపక్కలంతా కూడా హౌస్ సైట్స్ ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టాం. అదేవిధంగా గ్రామాల్లో కట్టాం, ఎన్నో ఇళ్ళు కట్టాం, ఎన్నో ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఆఖరిపిల్లో మెయిన్ రోడ్లో ఇచ్చాం. ఈ విధంగా ఏంటంటే చెప్పి ఒహో స్థలం ఇంత కాస్ట్లీ స్థలాలను కూడా మేము తీసి ఇస్తుంటే దాన్ని చూసి ఓడవలేక మీరు ఎక్కడిచ్చారు, ఏమిచ్చారు, ఏం చేశారు ఇదే అడగటం. ఏంటి అడిగేది? నువ్వు అడిగితే నేను చెప్పాలా? ఆడెవడో ఫేస్బుక్ లో పెట్టాడు కాగితాలు. అయ్యి ఎవడో నూజివీడు ప్రజలు నమ్ముతారా? అట్నే నూజివీడు ప్రజలు నమ్ముతారా? ఇట్ట పెట్టే మొహాన్ని దాంట్లో తీశారు. నూజివీడు ప్రజలు నమ్మేది నువ్వు చెప్పేయండి. తర్వాత ఇంకోటి చెప్తున్నా, త్రిబుల్ ఐటీ పక్కన ఒక 7 ఎకరాల స్థలం ఉంది. కనకభూషణ రావు దానికి పక్కన భూమి. కనకభూషణ రావు దాంట్లో సీలింగ్ ఏం లేదు. ఇదంతా సీలింగ్ ల్యాండ్. దీన్ని బయట చేస్తానా, ఇది కోర్టులో గెలిచారని చెప్పేసి మొన్న ఎవరో చెప్పారు నాకు. దాన్ని బయట చేస్తున్నాను. గవర్నమెంట్ ద్వారా మళ్ళీ బెంచ్కి వెళ్తా. సింగిల్ జడ్జి కోర్టులో జరిగిందని చెప్పేసి నాకు తెలిసింది. బెంచ్కి వెళ్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. గవర్నమెంట్కైనా ఒకళ్ళకైనా వెళ్ళకపోయినా సరే నేనైనా వెళ్తా. ఎందుకంటే నేను చూస్తా ఊరుకోను. నా నూజివీడు ప్రజలు ఈ భూమంతా పంచాలి. పంచిన తర్వాత నేనేంటంటే నిద్రపోతా. మా గవర్నమెంట్ రాబోతుంది 2 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నా. ఖచ్చితంగా సంవత్సరంలో మామిడి రైతులకు పంట నష్టం జరిగిపోయింది, అందరూ చూశారు. చూసినప్పుడు కనీసం ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి హానరబుల్ మినిస్టర్ హౌసింగ్ కనీసం దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నాడు, నూజివీడు రైతులకి ఏం న్యాయం చేశారు, ఏం చేశారు చెప్పనండి. ఒక విషయం చెప్పనండి. ఏమన్నా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? పరిహారం ఇచ్చారా? పోనీ దానికి ఏమన్నా అయ్యో ఈ సంవత్సరం పోయిందని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఏదన్నా అనుకున్నా అక్కడ ఏంటంటే చిత్తూరులో ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వలేదు. అదేనేంటి జగన్ గారు వెళ్ళినప్పుడు ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వలేదు. మరి ఇవాళ ఏంటంటే అదే విధంగా మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న రైతు ఏంటంటే తీవ్రంగా నష్టపోయాడు ఈ సంవత్సరం. వేయటానికి సుమారు 33,000 ఎకరాలు వేశారండి. ఏది సీడ్ కానీ కమర్షియల్ కానీ. కమర్షియల్ కనీసం 13,000-14,000, అది మొత్తం 10,000 ఎకరాలు వేశారు. కమర్షియల్ మొత్తం 10,000 ఏకర్స్ పైన వేయడం జరిగింది. దానికి నిజంగానే అంటే దాన్ని వేయటం వల్ల రైతులు ఎంతో లాస్ అయిపోయిన సంగతి మనందరం కూడా చూస్తున్నాం. దానికి ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయలు వాళ్ళకి లాస్ వచ్చింది. దీన్ని ఎవరు కవర్ చేస్తారు? ఎవరు కవర్ చేస్తారండి దీన్ని? ఎందుకు కొనలేకపోయారు మీరు? కేంద్ర ప్రభుత్వం రాయటం ఏంటి? మాకు ఆ సమస్యలన్నీ ఎందుకు? మీరు కేంద్ర ప్రభుత్వం రాశారో లేకపోతే ఏంటంటే ఇంకో ప్రభుత్వం రాశారో మాకు అనవసరం కదా. మా రైతుకి మీరు ఏమి న్యాయం చేశారు ఒకటే పాయింట్.
ఏమీ లేదు. దీనివల్ల లాస్ అయిపోయిన రైతులు ప్రతి ఎకరానికి కూడా కమర్షియల్లో 25,000 నుంచి పైనే నష్టపోయారు, కానీ తక్కువ లేదు. మీరు ఏమైనా ఆదుకోగలిగారా? ఏమైనా ఆదుకోగలిగారా మీరు అంటున్నారు? ఏమీ లేదు. మీకు ఏదో కేంద్రంతో మాట్లాడడం ఏమో వాళ్ళు ఏమో పర్మిషన్ ఇవ్వలేదనో ఏదో చెప్తున్నారు. అవన్నీ మా హక్కర్లా. మా రైతుకి ఏం చేశారనేది మాకు కావాలి. ఇవాళ మరి సీడ్ ఉంది, దానికి కూడా ఏం జరుగుతుంది? ఎంతో వాళ్ళు 30,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఎకరానికి. ఇచ్చారా లేదండి? ఇచ్చి ఆ కంపెనీలకి, తదితర కంపెనీలకి 10-12 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకేమో వీళ్ళు తోలేరు. దానికి కూడా ఇంతవరకు డబ్బులు రాల. ఆ 30,000 తీసేసుకొని ఎకరానికి మిగిలిన డబ్బులు ఇవ్వాలి, అది కూడా రాలేదు. ఇప్పుడు అప్పుడే 2 నెలలు అయిపోతుంది. అదేవిధంగా దీనికి ఏంటంటే కమర్షియల్కి కనీసం మరి 25,000, 30,000 దాకా లాస్ వచ్చింది. దీన్ని ఎవరు తీరుస్తారు? తెల్ల చొక్కా వేసుకొని ఏంటంటే తెల్ల బట్టలు వేసుకొని పోలీస్ జీపు ముందు వెళ్తుంటే వెనకాల వెళ్తే అదే న్యాయం చేసినట్టు? అదేనండి న్యాయం చేసినట్టు? అదేనా న్యాయం చేసినట్టు? ప్రజలు ఏమనుకుంటారో ఏమన్నా అర్థమైందా? ప్రజలు అసలు ఏమనుకుంటారో ఏమన్నా అర్థం అవుతుందా? మీరు ఏం పనులు చేశారు? అసలు మీరు ఏం చేశారు 20 సంవత్సరాల్లో అని ఒకడు అడుగుతున్నాడు. మీరు ఏం చేశారు అని చెప్పేసి ఒక్కోడు అడుగుతున్నాడు. ఇవాళ నేను చేసిందంటే నేను చెప్తా తర్వాత. ఇవాళ నూజివీడు ఫేమస్ మామిడికాయ హైదరాబాద్లో కానీ మెడ్రాస్లో కానీ ఎక్కడమ్మినా సరే ఆ షాపుల్లో నూజివీడు చిన్న రసం, నూజివీడు పెద్ద రసం, నూజివీడు బంగినపల్లి, నూజివీడు హిమాయత్ అని అమ్ముతారు, కానీ వేరే ఊరు పేరు ఎక్కడా కూడా మనకు కనబడదు. అటువంటి ఫేమస్ ఫ్రూట్ నూజివీడులో ఉంది. దాన్ని మీరు నాశనం చేసేశారు. ఈ 2 సంవత్సరాల నుంచి నాశనం చేసేశారు. ఎలక్షన్ అయిన ఇయర్ కూడా, ఎలక్షన్ అయిపోయిన సంవత్సరం కూడా నేను చెప్తున్నాను, 24,000 నుంచి 27,000 దాకా కలెక్టర్ వెళ్ళింది, బంగినపల్లి వెళ్ళింది, అందరం చూసాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 4,000కి 5,000కి వస్తే ఈ ప్రభుత్వం వారు ఏం చేస్తారు, లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.